మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్ గా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఉండబోతా ఉంది. న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్ లో 4000 మెగావాట్లకు సంబంధించి ఒక 1000 మెగావాట్స్ కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఎంఓ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్ గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది. అంతిమంగా పవర్ సర్ప్లస్ గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ ని అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్ గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతా ఉంది. ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ లేకపోతే ఫార్మా సిటీ కానీ కనెక్టివిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ RRR ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరిపోయేంత పవర్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తా ఉన్నాం.